అందలేనంత చేతికి ఇప్పుడు పిల్లలు తయారయ్యారు. భయం వేస్తుంది. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, పిల్లల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి పేరెంట్స్కి ఉంది. ఇప్పుడు భయం పట్టుకుంది. ఒక టీచర్ తంతే ఒకటికి అరే మా పిల్లని తంతావా అని 10 మంది వెళ్తున్నారు. ఒక దెబ్బ వేసినందుకు ఒక టీచర్ కూడా ఒక దెబ్బ వేయాలంటే 100కి 10 సార్లు ఆలోచిస్తున్నాడు. ఇంతకుముందు అట్టా కాదు. అరే తెలుగు పొంతులు తంతాడు, లెక్కల పొంతులు తంతాడు. మన చిన్నప్పుడులో అరే 10 పొంతులు తనినా కానీ మనం ఇంటికాడ చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు కుయ్యో అన్నా కాదు, అసలు వెళ్ళిపోతున్నారు, అక్కడ చూస్తున్నారు, పేరెంట్స్ మీద వెళ్తున్నారు. టీచర్లకి ఒక నిజమైన ఒక గురువులాగా లేడు. గురువు మళ్ళీ ఆ గురువుని చూస్తామంటే చూడలేని పరిస్థితుల్లో ఉంది. సో ఏం చెప్తారు ఫైనల్గా అసలుకి, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కమర్షియల్ అయిందంటారా? ఒక గురువు కావాలంటే ఎంత కష్టపడాలన్నా, గవర్నమెంట్ ప్రకారం ఎంత ఎగ్జామ్ రాయాలి, ఎంత కష్టపడితే ఆ గురువు అని వచ్చిద్ది, ఎంత కష్టపడతాడు అతను. ఆ కష్టపడిన గురువు ఆ గురువు స్థానంలో లేడు. ఎందుకంటే ప్రైవేటు వ్యవస్థలు పెరిగిపోయి చిల్లర వ్యాపారాలు పెరిగిపోయినాయి. ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్స్, గురువులు వాళ్ళు చేసిన పొద్దున్నే వెళ్ళిన డ్యూటీ సాయంకాలం ఈవినింగ్ దాకా అక్కడ ఉండలేదు. చిన్న చిన్న ప్రైవేటు సంస్థలకు గంట అరగంట వెళ్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. అవి మీకు అరగవు, గుర్తుపెట్టుకోవాలి. గురువు నిజంగా మారాలి. సొసైటీ బాగుపడాలంటే ముందు ఎవరు మారాలంటే గురువు అనే ఆయన చెప్పే చదువుని పూర్తిగా పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. పిల్లలు తయారవుతుంది ఎవరు? ఆ గురువుల వల్లే కదా. గురువుల వల్ల తయారవుతుంది. పేరెంట్స్ని అంటానికి లేదు, అనే హక్కు లేదు ఎవరికి. పేరెంట్స్ ఫుల్లుగా గురువుల చేతిలోనే ఉంది. సమాజం బయటకు వచ్చి ఏదైనా చేస్తుంది, ఇట్లా తయారవుతున్నారంటే కేవలం గురువుల వల్లే. వాళ్ళు గట్టిగా ఉండి ఒక పట్టుబడితే చాలా మార్పులు వస్తాయి. చెబుతున్నాక ఆ నుంచి బండి రాగదా చదివితే ఎంతో ఆరోగ్యం. అది వద్దు, మనకి ఏ కావాలి, బి కావాలి, సి అంతే. అది మళ్ళీ జడ్డు దాకా వెళ్తా ఆగిపోతుంది చదువు. అది అట్లానే చూసుకుంటే ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, సో ఇవన్నీ ఊరికి వచ్చేసి ఒక ఎక్కువ ఉండేది. సో ఈ మధ్యకాలంలో చూసుకుంటే అసలు గవర్నమెంట్ స్కూల్స్ వాటిలో పిల్లలు కూడా చేరడం చాలా కష్టం అయిపోయింది అంటున్నారు. సో ప్రైవేట్ స్కూల్ అట్లానే గవర్నమెంట్ స్కూల్ కంపేర్ చేస్తే సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎందులో బెస్ట్ అంటారు? గవర్నమెంట్ స్కూల్లోనే బెస్ట్ అన్న. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఈ రిజర్వేషన్ దాని మీద పట్టుబడితే గవర్నమెంట్ ఎంప్లాయర్ కూడా తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చేర్చాలి. మన రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ అందరు ముందే తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపియాలి. ఎట్లా వాళ్ళకి అగ్ని పరీక్ష పెట్టి నువ్వు ఉద్యోగం ఇచ్చావు. ప్రైవేట్ స్కూల్లో అట్లా కాదు కదా. 10th క్లాస్ చదివినోడు కూడా లెక్కలు మేస్తారు. ఇక్కడ కాలేజీ పేరు నేను చెప్పలేను. 10th క్లాస్ తప్పినోడు ఇక్కడ లెక్కలు మేస్తారు. అట్లా ఉంది సిచ్యువేషన్. ఆడేం చదువుతాడు మీరు ఆలోచించండి.